ఇలా జరిగిందేమిటి? నా కాలికి దెబ్బ తగిలితే చేతులుంచి ముంతెందుకు జారిపోయింది, కింద పడి ఎందుకు ముక్కలైపోయింది? మిమ్మల్ని అడిగితే ఇలాగే జరుగుతుంది అంటారు. ఈ జీవితంలో, ఈ ప్రపంచంలో మనకి దెబ్బ తగిలిన వెంటనే చేతిలో ఉన్నవి జారి పడిపోతాయి, పెళుసుగా ఉండేవి పగిలిపోతాయి కూడా. ఒక పని చేద్దాం మనం. ముందుగా మీకొక విషయం చెప్తాను. దెబ్బ తగిలి కింద పడినప్పటికీ కూడా ప్రపంచంలోని ఏ వస్తువైనా చేతిలోంచి జారిపోవచ్చు, కానీ విజయం చేతిలోకి వస్తుంది. మీరు ఎంత వేగంగా కింద పడినప్పటికీ, గాయపడినప్పటికీ భవిష్యత్తు మాత్రం భవ్యంగా మారుతుంది. ఈ దెబ్బలే, ఈ వైఫల్యాలే, ఈ కష్టాలన్నీ కూడా అగ్ని బంగారాన్ని ఎలా మలుస్తుందో అలాగే మనల్ని కూడా మలుస్తుంది. కనుక జీవితంలో మీరు ముందుకు నడుస్తూ ఉంటే చాలు, దృఢ సంకల్పంతో నడిస్తే చాలు. ఎదురు దెబ్బ తగిలి కింద పడ్డందుకు భయపడకండి. ఈ దెబ్బలే రేపు కలగబోయే సుఖసంతోషాలకి సోపానాలు. ఈ సుఖసంతోషాల్ని పొందాలంటే ముందుగా మీరు కింద పడాలి, మెల్లగా పైకి లేవాలి, మళ్ళీ మిమ్మల్ని మీరు దిద్దుకుంటూ ముందుకు సాగాలి. రాధాకృష్ణ.